హలో పీపుల్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగున్నారు అనుకుంటున్నాను. సో, ఈ వీడియోలో అయితే నేను మంతెన ఆశ్రమం నిజామాబాద్ బోధాన్ అనే బ్రాంచ్‌లో ఉన్న ఆశ్రమం గురించి అయితే నేను డీటెయిల్స్ ఇవ్వబోతున్నాను. లైక్ ప్రాసెస్ ఏంటి? ఎట్లా ఎళ్ళాలి? అని జెప్పేసి. సో, ఫస్ట్ థింగ్ అయితే మీరు ఒక డేట్ డిసైడ్ అవుతారు గదా! ఆశ్రమానికి వెళ్ళే ముందు లైక్ ఈరోజు వెళ్దాం అనుకుంటున్నాను అని. సో, వన్స్ ఆ డేట్ డిసైడ్ అవ్వగానే మీరు గూగుల్‌లో సంస్కార్ నేచర్ క్యూ సెంటర్ బోధాన్ అని టైప్ చేయొచ్చు. లేదా మంతెన ఆశ్రమం బోధాన్ అని టైప్ చేయొచ్చు. అలా టైప్ చేయగానే మీకు ఒక వెబ్‌సైట్ వస్తుందనమాట. ఆ వెబ్‌సైట్ వచ్చేసి మంతెన సత్యనారాయణ రాజు డాట్ కామ్ అనే దాంతో ఉంటుంది. సో, ఆ వెబ్‌సైట్‌కెళ్ళగానే మీకు ఒక నెంబర్ ఉంటుంది. అక్కడ మీరు వాళ్ళకి కాల్ చేసి 1 వీక్ టు 10 డేస్ ముందయితే మీరు వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయాల్సి ఉంటుంది. దట్ నేను ఈ రోజైతే రాబోతున్నాను. ఏమైనా వేకెన్సీస్ ఉన్నాయా? అండ్ వాళ్ళు ప్రైస్ డీటెయిల్స్ కూడా చెప్తారనమాట. ప్రతి రూమ్‌కి ప్రైస్ డీటెయిల్స్. సో, ఈ ప్రైస్ డీటెయిల్స్ అన్నీ మారుతూ ఉంటాయన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ నేనిప్పుడు చెప్పినా గూడా మీరు వెళ్ళే టైంకి ఈ ప్రైస్ ఉండకపోవచ్చు. బెటర్ వాళ్ళని కనుక్కొని వాళ్ళు ఏ రూమ్‌కి ఏ ప్రైస్ అని చెప్పిన దాన్ని బట్టి మీకు ఏది సూటబుల్ అవుతుంది అని జెప్పేసి మీరు అవి బుక్ చేసుకోవచ్చు ఆ రూమ్. అక్కడికెళ్ళిన రోజు పే చేయొచ్చనమాట. సో, ముందే అయితే పేమెంట్ అయితే ఉండదండి. సో, మీరు ఆహ్, ఫేక్ థింగ్స్‌కి అయితే మీరు వెళ్ళకోవడానికి ట్రై చేయండి. బికాస్ ముందైతే ఎవరు మీకు మళ్ళీ పే చేయమని అడగరు. సో, మేము కూడా ముందే ఏమి పే చేయలేదు. రిజిస్ట్రేషన్ ఫీ కైండ్ ఆఫ్. అక్కడికి ఎళ్ళగానే మాత్రం పే చేశాము. సో, ఫర్ ఎగ్జాంపుల్ ఆ సైట్ కనుక మీకు లోడ్ అవ్వట్లేదు అంటే నేనిప్పుడు మీకు నెంబర్ చెప్తాను, నోట్ డౌన్ చేసుకోండి. 8297447444. సో, ఇది నెంబర్ అనమాట. ఈ నెంబర్‌కి కాల్ చేయండి. ఒకవేళ ఈ నెంబర్ గనుక వాళ్ళు ఎత్తకపోతే సెకండరీ నెంబర్ వచ్చేసి 8297887888. సో, ఈ 2 నెంబర్స్‌లో ఏదో ఒక నెంబర్‌కైతే మీరు కాల్ చేసి కనుక్కోవచ్చు. లైక్ ఎప్పుడు రావాలి. సో, ఈ 2 నెంబర్స్‌లో అయితే ఒక నెంబర్‌కైతే మీరు కాల్ చేసి కనుక్కోవచ్చనమాట. ఎప్పుడు మీరు వచ్చే ముందైతే వీళ్ళకి ఇన్ఫార్మ్ చేయాల్సి ఉంటుంది. వాళ్ళు ప్రైస్ డీటెయిల్స్ వచ్చేసి చెప్తారు. అండ్ ముందుగా చెప్పినట్టు రిజిస్ట్రేషన్ ఫీ మీరు వెళ్ళే ముందైతే పే చేయనవసరం లేదు. అక్కడికెళ్ళాకే మీకు మొత్తం ఫీ అనేది తీసుకుంటారు. సో, ఆ రోజు వెళ్ళేటప్పుడు ఏమేం థింగ్స్ తీసుకెళ్ళాలి అనేది చూద్దామనమాట. సో, ఫర్ ఎగ్జాంపుల్ మీరు 15థ్ రోజు వెళ్తున్నారు అనుకోండి. అండ్ మోడ్ ఆఫ్ ట్రాన్స్‌పోర్ట్ ఎలా ఎళ్ళాలి అనుకునేది కూడా మీరు చూసుకోండి. అక్కడ మీరు ట్రైన్‌కి వెళ్ళొచ్చు, బస్‌కి వెళ్ళొచ్చు, లేదా మీరు ఓన్‌గా కార్ కూడా బుక్ చేసుకొని వెళ్ళొచ్చు. ఆర్ మీ ఓన్ ట్రాన్స్‌పోర్ట్‌లో వెళ్ళొచ్చు. అక్కడ మనకి కార్ పెట్టుకోవడానికి పార్కింగ్ కూడా ఉందనమాట. సో, ఫర్ ఎగ్జాంపుల్ మీతో కార్ ఉంటే గనక మీరు కార్ ఏసుకొని వెళ్ళిపోవచ్చు. అండ్ హైదరాబాద్ నుంచి ఇదొక 4 అవర్స్ అయితే ఉంటుంది. 4 అవర్స్ జర్నీ అయితే ఉంటుంది. మేము వచ్చేసి ఇక్కడ 9కి అలా స్టార్ట్ అయ్యాము. 9:30కి అట్లా అనుకుంటా. సో, 9:30కి అలా స్టార్ట్ అయ్యాము అండ్ 1:30కి అక్కడికి రీచ్ అయ్యాము. సో, అరౌండ్ 4 అవర్స్ జర్నీ అయితే ఉంటుందనమాట. ఇది హైదరాబాద్ నుంచి. అండ్ మేము కార్‌లో వెళ్ళాము. అండ్ మీకు నచ్చినట్టు మీరు ఆహ్ మోడ్ ఆఫ్ ట్రాన్స్‌పోర్ట్ చూస్ చేసుకొని వెళ్ళొచ్చనమాట. అండ్ వన్ మోర్ థింగ్ వచ్చేసి మీరు గనుక ట్రైన్‌లో వెళ్ళాలనుకుంటే టికెట్స్ చాలానే అవైలబుల్ ఉంటాయి. సో, ట్రైన్‌లో వెళ్ళడం కూడా బెస్ట్ ఆప్షనే. మేము వచ్చేటప్పుడు ట్రైన్‌లోనే వచ్చాము. మీరు సికింద్రాబాద్ వెళ్ళేసి అక్కడ నిజామాబాద్ ట్రైన్‌కి వెళ్తే సరిపోతుంది. ట్రైన్ నుంచి అంటే రైల్వే స్టేషన్ నిజామాబాద్‌లో ఉన్న రైల్వే స్టేషన్ నుంచి మనకి ఆశ్రమం అయితే ఒక 30 కిలోమీటర్స్ ఉంటుందండి. సో, అక్కడి నుంచి మీరు కావాలంటే ఏదైనా ఆటో, క్యాబ్ బుక్ చేసుకోవచ్చు. అండ్ ఆశ్రమం వాళ్ళకి కాల్ చేసి నాకు ఇట్లా నేను ట్రైన్ స్టేషన్‌లో దిగుతాను. ఇలా ఈరోజు నాకు ఒక ఆటో ఏమైనా మీరు అవైలబుల్‌గా ఉంటుందా అంటే వాళ్ళు గూడా మీకు సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తారు. బట్ ఫ్రీ కాదు. మీరు పే చేయాలి. సో, అలా గూడా మీరు చేయొచ్చనమాట. సో, అక్కడ దిగేసి వీళ్ళకి కాల్ అంటే ముందుగానే మాట్లాడుకొని వీళ్ళతో ముందుగానే ఈ టైంకి నేను దిగుతాను అని వీళ్ళకి చెప్పినట్టయితే వీళ్ళు ఆటో కూడా అరేంజ్ చేసే పాసిబిలిటీ ఉంది. సో, మీరు అలా కూడా ట్రై చేయొచ్చు. రైల్వే స్టేషన్‌కి మీరు ఇక్కడ వెళ్ళిపోయి అక్కడి నుంచి వాళ్ళని ఇలా వాళ్ళు ఆటో అరేంజ్ చేసే పాసిబిలిటీ ఉంది. సో, అది మీరు ముందే కనుక్కోవచ్చు. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఆహ్, బస్‌లో గూడా వెళ్ళొచ్చనమాట. సో, ఇక్కడ మీకు హైదరాబాద్ నుంచి నిజామాబాద్ బసెస్ అయితే చాలా ఉంటాయన్నమాట. సో, హైదరాబాద్ నుంచి మనకి నిజామాబాద్ ఈ ఆశ్రమం అనేది అక్బర్ నగర్ అనే ప్లేస్‌లో ఉంది. సో, అక్కడ గూడా మనకి బస్ స్టాప్ ఉంది. బట్ డైరెక్ట్‌గా బసెస్ అక్బర్ నగర్‌కి వెళ్ళకపోవచ్చు. ఫస్ట్ అయితే మనకి మెయిన్‌గా అక్బర్ నగర్ దగ్గరలో 2 స్టాప్స్ అయితే ఉన్నాయన్నమాట, బస్ స్టాప్స్. ఒకటి బోధాన్ ఉంది. ఇంకోటి
ఇంకోటి ఏదో స్టాప్ ఉందండి. అది నేను మీకు కనుక్కొని చెప్తాను. వర్ని అనుకుంటా. యాహ్! వర్ని గుర్తొచ్చింది. సో, ఫస్ట్ ఒకటి బోధాన్ ఉంది. ఇంకొకటి వర్ని ఉంది. సో, మీరు ఏదైనా స్టాప్ చూజ్ చేసుకోవచ్చు. ఆ వర్ని నుంచి గానీ, బోధాన్ నుంచి గానీ మనకి అక్బర్ నగర్ బస్ స్టాప్‌కయితే చాలా బసెస్ ఉంటాయన్నమాట. సో, అక్బర్ నగర్‌లో మీరు దిగొచ్చు. వర్ని ఆర్ బోధాన్ దగ్గర దిగి. సో, హైదరాబాద్ నుంచి నిజామాబాద్ అయితే మీరు బస్‌లో గూడా ఎళ్ళిపోవచ్చు హ్యాపీగా. సో, బస్ ఎక్కేసి అక్కడ బోధాన్ ఆర్ వర్నిలో దింపుతారు. అక్కడి నుంచి మీరు అక్బర్ నగర్ బస్ స్టాప్‌కొచ్చేసినట్టయితే, అక్బర్ నగర్ బస్ స్టాప్ నుంచి మనకి ఆశ్రమం అనేది వాకబుల్ డిస్టెన్స్ అని అయితే చెప్పారు. సో, మేమైతే బస్ ద్వారా వెళ్ళలేదు. బట్ బస్ ద్వారా వెళ్ళిన వాళ్ళనైతే కనుక్కొని నేను మీకు ఈ ఇన్ఫర్మేషన్ చెప్తున్నాను. దట్ అక్బర్ నగర్ బస్ స్టాప్ నుంచి మనకి బోధాన్ ఆశ్రమం అయితే చాలా వాకబుల్ డిస్టెన్స్. అండ్ నెక్స్ట్ ఏంటి అంటే మనకి ఇవి మోడ్స్ ఆఫ్ ట్రాన్స్‌పోర్ట్ అనమాట. మీరు ట్రైన్‌లో వెళ్ళొచ్చు, కార్‌లో వెళ్ళొచ్చు అండ్ బస్‌లో అయినా వెళ్ళొచ్చు. కార్ అయితే మీకు అక్కడ పార్కింగ్ కూడా పెట్టుకోవడానికి ఉంటుంది. అండ్ మీరు ఫర్ ఎగ్జాంపుల్ 15థ్‌కి బుక్ చేసుకున్నారనుకోండి. 15థ్ రోజు రావాలి అనుకుంటున్నారు అనుకోండి. మనకి ఇక్కడ మీరు సో, మనకి ఇక్కడ మనం పే చేస్తాం గదా ఫీజు. అది ఎలా వ్యాలిడ్ ఉంటుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు 10 డేస్‌కి పే చేస్తున్నారనుకోండి. 10 నైట్స్ కౌంట్ చేస్తారనమాట. సో, 15థ్ రోజు మీరు బయలుదేరితే 15థ్ మీరు మార్నింగే అక్కడికెళ్ళండి, సాయంత్రం వెళ్ళండి, ఎప్పటికైనా ఆ నైట్ ఉంటారు గదా! సో, ఆ నైట్ కౌంట్ చేస్తారనమాట. సో, 15థ్ మార్నింగ్ వెళ్ళిపోతే మీకు ఇంకా బెటర్. 15థ్ మార్నింగ్ వెళ్ళిపోయి వెంటనే ఇలా ఒక మార్నింగ్ 5కి అట్లా స్టార్ట్ అయితే నేను బసెస్ కూడా చూసామండి వెళ్ళేటప్పుడు. బట్ మేము లేట్‌గా డిసైడ్ అయ్యాం వెళ్దామని. సో, మాకు కార్ అనే ఆప్షన్ ఒక్కటే మిగిలింది. బికాజ్ బసెస్ కూడా చాలా ఎర్లీగా ఉన్నాయి. సో, అప్పటికల్లా మేము డిసైడ్ అయ్యి అదంతా అవ్వదు అని అనుకోని కార్‌లో వెళ్ళామనమాట. బట్ బస్ ఆర్ రైల్వే స్టేషన్‌కి వెళ్ళి ట్రైన్ తీసుకోవడం కూడా బెస్ట్ ఆప్షన్. సో, ఫర్ ఎగ్జాంపుల్ మీరు 15థ్ వెళ్దామని డిసైడ్ అయితే మార్నింగే స్టార్ట్ అయిపోండి. బసెస్ నేను చూసినప్పుడైతే అరౌండ్ 4:00, 5:00 ఉన్నాయి హైదరాబాద్ నుంచి నిజామాబాద్‌కి. మీరు హ్యాపీగా అక్కడ 10 కల్లా రీచ్ అయిపోతారు. బట్ లేట్ అయినా కూడా ఒకవేళ మీరు వెళ్ళినా గానీ ఫర్ ఎగ్జాంపుల్ మీరు 10:30కి అలా వెళ్ళిపోయారనుకోండి అక్కడ. సో, అక్కడికి వెళ్ళగానే ఫస్ట్ మీరు బయట సెక్యూరిటీ ఉంటారు. సెక్యూరిటీ ఉండి మీ లగేజ్ అనేది చెక్ చేస్తారనమాట. అక్కడ మెయిన్‌గా మోటో ఏంటి అంటే బయట ఫుడ్ అనేది ఎలో ఉండదు. సో, మీరు మీ దగ్గర ఎలాంటి చాక్లెట్స్ కానీ, ఎలాంటి ఔట్‌సైడ్ ఫుడ్ కానీ అది అస్సలు తీసుకెళ్ళకండి. బికాజ్ అక్కడ చాలా స్ట్రిక్ట్‌గా చెక్ చేస్తారు. ఒకవేళ దొరికింది అంటే బయట పెట్టేస్తారు. ఆర్ ఎల్స్ మీకు లోపలికెళ్ళాక దొరికిందనుకోండి మీ దగ్గర, మిమ్మల్ని పంపించే ఛాన్సెస్ కూడా ఉన్నాయి బయటికి. సో, బయట ఫుడ్ అనేది అసలు తీసుకెళ్ళకూడదు. చాక్లెట్స్ కానీ, ఏదైనా స్నాక్ ఐటమ్స్ కానీ ఇలాంటివి ఏవి తీసుకెళ్ళకూడదు. సో, ముందే అది రెడీగా పెట్టుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత మీ డీటెయిల్స్, సైన్ అవి తీసుకొని మిమ్మల్ని లోపలికి పంపిస్తారు. వీడియో లెంత్ ఎక్కువ ఉండడం వల్ల నేనైతే ఈ ప్రాసెస్ ఫ్లోని మల్టిపుల్ పార్ట్స్‌గా అప్లోడ్ చేయబోతున్నానండి. సో, మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ఖచ్చితంగా ఛానల్‌కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మల్టిపుల్ పార్ట్స్ నోటిఫికేషన్ రావాలి అంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే కనుక మీకు వీడియో నోటిఫికేషన్స్ వస్తాయి. సో, ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుంటారనుకుంటున్నాను. సైనింగ్ ఆఫ్ మీ చిట్టి తల్లి.